తండ్రి, మరి వచ్చినటువంటి మీ బిడ్డ ప్రజలందరిని బట్టి వందనాలు తెలుస్తున్నాం. సండే స్కూల్ పరిచయలు కృప చూపండి తండ్రి. పాటలు పాడుతున్నాగా మా గొంతుకులు, మా స్వరపెట్టికలు దేవ, మా పెదలను మీ రక్తంతో ప్రోక్షించండి. ప్రభా, వాయిద్యాల వాంచే విషయంలో దయ చూపమని ప్రార్థిస్తున్నాం. వాతావరణాన్ని అనుకూలపరచండి. ఆవరణ చుట్టూ మీ కాపుదలు ఉంచండి. మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరు తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా తృప్తి పొంది వారి హృదయంలో సంతోషం చేత నింపబడి ప్రభా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా గ్రామ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. దుఃఖంతో, కన్నీటితో, బాధతో ఎవరైతే ఉన్నారో వారి హృదయంలో ఉన్న బాధ, దుఃఖము, విచారం తీసివేయమని ప్రార్థిస్తున్నాం. దయగల మా ప్రభా, కృపగల తండ్రి, హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా జరిగే ప్రతి పరిచర్యను దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రాయలసీమ కొట్టర్ బేర్షబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ నిలబడుతున్న దైవదాసులను తండ్రి పరలోక తలంబులతో నింపండి. బాధితుల వారిని, విశ్వాసుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రభా, బేర్షబా ప్రార్థన మందిరం ఆ యొక్క అనుబంధ సంఘములన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులు తండ్రి, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, వంట పరిచయలో తండ్రి, మరి తర్వాత సండే స్కూల్ పరిచర్య చేసేవారు ప్రభా, మరి గేటు దగ్గర ప్రభా, చెప్పుడు స్టాండ్ దగ్గర తండ్రి పరిచర్య చేసేవారు ఆయా బాధితుల వారిని పరలోక తలంబుతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. దయ చూపండి. మీ కృపను మీకు అడిగరాని కోరుకుంటున్నాం. దయగల తండ్రి, ముఖ్యంగా విజయవాడ ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆస్తిపరంగా ప్రభా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం, అన్ని విధాల నష్టపోయిన ప్రజలు ప్రభా దయ చూపండి. తిరిగి వారు సన్ని కూడా సమకూర్చుకున్నట్లకు మీరే కృప చూపమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. తమ వారిని కోల్పోయిన వారు ఎవరైతే దుఃఖంతో, బాధతో ఉన్నారో వారిని ఆదరిస్తూ, ఓదారుస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మందిరం చుట్టూ మీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి సంఖ్యాకాండం 6 జ్ఞాపకం చేసుకుంటాం. మీ సన్నిధి కాంతి ఈ సన్నిధి ప్రకాశింపజేయండి. మీ మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిపై మీకు సన్నిధి కాంతి ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ ప్రాంత ప్రజలపై మీ సన్నిధి కాంతి ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాం. మైక్ ద్వారా వినబడే ప్రతి మాటకు జీవం దయచేయండి. ప్రభా, ఆ మాట ద్వారా అనేకులు ప్రభా మరి హృదయాలు తెరవబడి వారు కూడా మిమ్మల్ని ఆరాధించే ప్రజలుగా వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నా. దయ చూపండి, కృప చూపమని సమస్తం మీ చేతికి అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచమని మా ప్రియ ప్రభువు, అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పాట సంఖ్య 232. అంతకుముందు పాట పుస్తకంలో 230. దేవాది దేవ, ప్రభుల ప్రభు. దేవాది దేవా, ప్రభుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. దేవాది దేవా, ప్రభుల ప్రభు, రాజుల రాజా, హల్లెలూయా. నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, నీ రక్తముతో విమోచించి, నీ రక్తముతో సంపాదించి, పరలోక రాజ్య ప్రజలతో చేర్చి, పరలోక రాజ్య ప్రజలతో
పరలోక పాఠం నాకు సఖీవి పరలోక పాఠం నాకు సఖీవి దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజుల రాజా హల్లెలూయా జీవితాలు తుమారేగా భయపడకూడని అభయం జీవితాలు తుమారేగా భయపడకూడని అభయముని జయ ప్రాగముగా రాజా ప్రభువుల ప్రభు రాజా పేరు పెట్టిన ప్రేమ పిలచి కరుణాకు నీ సొంతుగానా పేరు పెట్టిన ప్రేమ పిలచి కరుణాకు నీ సొంతుగానా చేసి హరమారలికానందరిమితి హరమారలికానందరిమితి హరలోక దర్శనం హరలోక దర్శనం దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజా దేవాది దేవా ప్రభు రాజా వరదా పాపులం ధరణిలోన దురితారుణముల స్మరణాలు మాపి వరదా పాపులం ధరణిలోన దురితారుణముల స్మరణాలు మాపి ఏర్పరచుకొంటి ఏర్పరచుకొంటి నీ రాజ్యమందు రాజులను చేసి నీ రాజ్యమందు రాజులను చేసి ఆది దేవా ప్రభువుల ప్రభు రాజా దేవాది దేవా ప్రభువుల ప్రభు రాజా సుగన గాదల కష్టములు నాజుక మూలాలు నీరే
అతి వక్తారాము ఆముగానాలు అతి వక్తారాము అతి గానాలు పరిశుద్ధ సర్వశక్తి గల పాట సంఖ్య 67 పాడుకుంటామండి. అన్ని పాటల పుస్తకాల్లో 67. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా.
ఇంకా 192 అంతకుముందు పాఠ పుస్తకంలో 190 నా ప్రియమైన యేసు ప్రభు. ప్రియమైన యేసు ప్రభు ఏలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా ప్రభు స్తోత్రములు నీవు చేసిన ఉపకారముకై దేవా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని ఆపద దినములలో నా ప్రభుని తలచితిని దేవాని
నీ దయతో రాలే నాదా సాయం పొంది ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు నీవేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం నా హృదయం మార్చితివి దేవా జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా నాతోనే జీవించుటకై ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రము ప్రియమైన యేసు ప్రభు పాపాత్ములు కాములు ఏ పాపిగా జీవించితిరి పాపాత్ములు కాములు ఏ పాపిగా జీవించితిరి వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుగా నీ వలనే యేసు ప్రభు ఈ దినమునే పాడుగా నీ వలనే యేసు ప్రభు ఎల్లప్పుడూ నీ పాడేను దేవా నీవిచ్చిన రక్షణకై సమృద్ధిని
ప్రజల సహవాసములో నీ సన్నిధి ఆనందము దేవా నేను సంగీతే నీ సన్నిధి ఆనందము దేవా నేను సంగీతే ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా చివరిగా 114వ పాట పాడుకుంటామండి. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 114 పాటల సంఖ్య. అంతకుముందు పాటల పుస్తకంలో 112. మనము చివరి చరణం 7వ చరణం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుంటాం. మనం కొంచెం ఆ సమయంలో మనం కొంచెం ముందుకు జరిగి కూర్చుంటామండి, వెనక వచ్చేటువంటి వారికి స్థలం ఉండలాగున. పాట సంఖ్య 114. అంతకుముందు పాటల పుస్తకంలో 112. చివరి చరణం పాడేటప్పుడు లేచి నిలబడి పాడుకుంటాం. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము. ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము రక్షణనిచ్చినావు. ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము రక్షణనిచ్చినావు. అద్భుత యాగమందు అందరికీ అందరి పాపములకు ప్రయాచితమైనవి ప్రేమగల యేసు ప్రేమించినావు ప్రేమగల యేసు దాసులమై మేమున్న మోసేను పంపితివి. దాసులమై మేమున్న మోసేను పంపితివి. చేసితివి స్వతంత్రులుగాని బాహుబలము తోడ. చేసితివి స్వతంత్రులుగాని బాహుబలము తోడ. ప్రేమగల యేసు ప్రేమించినావు మగల యేసు ప్రేమించినావు క్షమాపణతో సాగింపదేసి మమ్ము క్షమాపణతో సాగింపదేసి యాత్రలు మాకు తోడై విజయామునితివి. యాత్రలు మాకు తోడై విజయామునితివి. ప్రేమగల యేసు ప్రేమించినావు ప్రేమగల యేసు ప్రేమించినావు ఏడారి అడవిలోన పూర్ణాల నదుల నడిపి. ఏడారి అడవిలోన పూర్ణాల నదుల నడిపి. ఎండిన
సహవాసమితి సంగ అంగముల చేసినావు సహవాసమితి సంగ అంగముల చేసినావు సాక్షులను చేసి మమ్ము సాక్షులను చేసి మమ్ము పరచే మహాప్రేమ గాల యేసు మహాప్రేమ కనపరుతు హల్లెలూయాయి పరక్షణ కనపరుతు హల్లెలూయాయి పరక్షణ ప్రేమ గాల యేసు దయచేసి కూర్చున్నామండి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ పల్లె పడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ చూడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ఆరాధన కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం ఆ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమర్యుడు.
ప్రభు సాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుంటామండి. నమ్మకమైన మా ప్రియాత్మలో తండ్రి జరుగుతున్నాం ప్రభా, నూతన పునరుద్ధాన దినాన్ని మేము మాకు ఇష్టానికి వందనాలు చేస్తున్నాం ప్రభా. మరి మీ ప్రజలముగా, మీ సంఘంగా, మీ యొక్క అవయవములుగా మీ సన్నిధిలో ప్రభా సాగిలపడి మిమ్మల్ని పూజించడానికి మీరు వందనాలు చూపిస్తున్నాం. రైతులు పండి చూపండి అంతమాత్రమే తండ్రి, మరి పాట ద్వారా మిమ్మల్ని ప్రశంసించడానికి, పాట ద్వారా మిమ్మల్ని పూజించడానికి ఇష్టపడి వందనాలు తెలుస్తున్నాం. వచ్చే మీ ప్రజలందరూ వందనాలు చేస్తున్నాం. రావాల్సిన వాళ్ళు నడిపించండి, పాత వాళ్ళు అనుకూలపరచండి. యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి అడిగి బయటకు తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈ లూకాసు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. ఈ సందర్భం అంతా మనకు తెలుసు. అయితే ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక ప్రాంతము దేవుని యొద్దకు రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి అనుభవం వారి జీవితాల్లో. ఇక్కడ ఒక వ్యక్తి ప్రభు యొక్క పాదాల దగ్గర పాదముల యొద్ద సాగిలు పన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ప్రభు యొక్క పాదముల దగ్గర సాగిలు పడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువు వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభు పాదాలు పడిన వారు ఉన్నారు, ప్రభును తాకి స్వస్థత పొందిన వారు ఉన్నారు, ప్రభుతో సవాసం చేసి వారి జీవితాలను మార్చుకొని ప్రభుకు కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి వారు కూడా చాలామంది లోకంలో ఉన్నారు. అయితే ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చదవండి ప్రియమైన వాళ్ళారా. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చాలా ప్రియమైన వాళ్ళరా, ఒక ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నాడని తెలుసుకున్నది ఈ స్త్రీ. ఈ స్త్రీకి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటంటే పాపాత్మురాలనే స్త్రీ. ప్రియమైన వాళ్ళు, ఆమె ఏం పాపం చేసిందో పాపం రాయబడలేదు, కానీ పాపం చేత పట్టబడినటువంటి స్త్రీ. అయితే ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గర వచ్చింది, ఒక అత్తరు తీసుకొని వచ్చింది, ఆయన పాదం లేదా నిలబడింది, వెనకల ఏడుస్తూ ఉంది. ఆయన పాదం తడిపి తన తల్ల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొనెను. ఇక్కడ విషయాన్ని ఇక్కడ తల వెంట్రుకలతో తుడిచి అనేది. అసలు ఆమె చేతులతో తుడచవచ్చు, తర్వాత ఆమెకున్న వస్త్రంతో తుడచవచ్చు, కానీ ఆమె ప్రభు యొక్క పాదాలను ఆమె తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. వాస్తవంగా బైబిల్ గ్రంథం చెబుతుంది, స్త్రీలకు తల వెంట్రుకలు ఒక ఘనము, ఒక ఘనత అని రాయబడుతూ ఉంది. రాజుకు కిరీటము ఎలాగ ఘనతగా ఇస్తుందో అలాగనే ఒక స్త్రీకి వెంట్రుకలు ఘనత అని బైబిల్ చదివిస్తూ ఉంది. చదవండి 1 కొరింథీ 11వ అధ్యాయము 15వ వచనం. 11:15. ఆ స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడెను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట. ప్రియమైన వలన ఎందుకు ఆమె యేసుక్రీస్తు ప్రభువు వారిని తల వెంట్రుకలతో పాదాలు తుడిసిందంటే, ఆమెకున్నటువంటి ఘనత ఏంటంటే వెంట్రుకలు. ఆమె ఘనత అంతా తీసుకొని వచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టింది. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఆమెకున్నటువంటి ఘనత ఏంటంటే, స్త్రీకి ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే దేవుడు తల వెంట్రుకలు పెంచుకోవడమే. ఈ దినాల్లో ఉండేంటికలు కత్తిరించుకుంటా ఉన్నారు. సైడ్ గదిరించుకోవడం, వెనకాల గదిరించుకోవడం, ముందర గదిరించుకోవడం. బైబిల్ గ్రంథం చెప్తుంది స్త్రీకి తల వెంట్రుకల ఘనత అనేది. ఈ ఘనతతో ప్రభునామె ప్రభు యొక్క పాదాలు
తుడుచా ఉంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. మరియు స్త్రీలు అనుకువయు స్వస్థ బుద్ధి గల వారై ఉండి తగు మాత్రం వస్త్రముల చేతనే జడతోనైనను బంగారంతో, ఇక్కడ జడలతో అనే మాట కనబడతా ఉంది. ఇప్పుడు మీకు అప్పుడు జడలతో ఉన్నది, ఒక జడతో ఉన్నదో జడలతో ఉన్నదో తెలియదు, కానీ ఇప్పుడు జడ లేదు ఇప్పుడు ఆమెకు. ఇప్పుడు ఏంటంటే వెంట్రుకలు ఉన్నాయి, జడంతా ఊడిపోయింది. ఈ జడలు ఉన్నప్పుడు, ఆమె జడతో ఉన్నప్పుడు ఆమెకు ఒక బిరుదు ఇచ్చినారు ఆ ప్రాంత ప్రజలంతా. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని, పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఒక పేరు పెట్టినారు ఆమెకు. ఇప్పుడు ఆ పేరు ఇప్పుడు లేదా ఆమెకు. ఇప్పుడు ఆ పేరు కొట్టివేయబడింది. ఇప్పుడు ఆ పేరు కొట్టివేయబడింది. ఇప్పుడు ఆమెకు 10వ వచనం చూడండి. దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము, ఇప్పుడు ఈమె మంచి క్రియ చేత ఆమెను అలంకరించుకుంటా ఉంది. ఆమె ఘనతగా ఉన్నటువంటి తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడుచుట చేత, ఒక సత్క్రియ చేత ఆమె అలంకరించుకుంటా ఉంది. ఒకప్పుడు ఆమెకు వెంట్రుకలు ఉన్నాయి, ఒకప్పుడు ఆమె కూడా అలంకరణ ఉండింటది. అయితే ఆ అలంకరణ భౌతిక సంబంధమైనది. ఇప్పుడు ఈ స్త్రీ సత్క్రియ చేత ప్రభును, ఆమె తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచి ఆమె అలంకరించుకుంటా ఉంది. ప్రభు చేత అలంకరించబడతా ఉంది. ప్రభు ప్రేమ చేత అలంకరించబడతా ఉంది. ప్రభు దృష్టిలో పడింది ఇప్పుడు ఆమె. అంతకుముందు ప్రభు దృష్టిలో లేదు. అంతకుముందు ప్రభు యొక్క సమీపాన లేదు. ఆమె లోకంలో ఉన్నది. లోకంలో ఉంది కనుక లోకం ఆమెకు ఒక పేరు ఇచ్చినది, బిరుదు ఇచ్చింది, పాపాత్మురాలైన స్త్రీ అని. ఇప్పుడు అటువంటి పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు సమీపాన్ని నిలబడింది, ప్రభు దృష్టిలో ఉంది, ప్రభు పదాల చెంత చేరింది. ఇప్పుడు ఆమె సత్క్రియ చేత అలంకరించుకుంటా ఉంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చూడండి. ప్రియమైన వాళ్ళరా, ఇదే తిమోతి రాసినాడు 1 పేతురు 3వ అధ్యాయం 3వ వచనం. 1 పేతురు 3:3. 1 పేతురు రాసిన పత్రిక 3:3. జడలు అల్లుకొనుటయో ఒకప్పుడు ఆమె వెలుపట అలంకారం కలిగి జీవిస్తూ వచ్చింది. లోక ఆకర్షణ, లోక సంబంధమైనటువంటి మెప్పు, లోకంలో ఉన్నటువంటి లోకంతో రాజీపడి జీవిస్తూ వచ్చినటువంటి జీవితం. అందుకొరికి ఆమె ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏడుచా ఉంది. ఎందుకు ఏడుస్తుంది నేను అనుకుంటున్నాను. ప్రభు కొన్ని సంవత్సరాల కిందటనే ప్రభు దగ్గరకు ఎన్నో దినాల ముందే, సంవత్సరాల ముందే ప్రభుతో సవాసం చేసి ఉంటే నేను ఎంతో బాగుపడేదాన్ని అనుకుని ఉండవచ్చు. ఆమె ఏడుస్తూ ఉంది. జీవితాన్ని ఎంత నష్టపరుచుకున్నదో, ఆత్మీయంగా, భౌతికంగా, ఆర్థికపరంగా ఎంత నష్టపోయిందో అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆమె జీవితము ఇప్పుడు ఏమైపోయిందంటే చూడండి 4వ వచనంలో 1 పేతురు 3:4. సాధువైనట్టుయో మృదువైనట్టుయో అక్షయాలంకారం గల మీకు అలంకారం కొన్నాడు. ఇప్పుడు ఒక అలంకరణ కొత్తగా వచ్చింది, మీకు సాధుత్వం వచ్చింది. అప్పుడు సాధుత్వం లేదు కనుకనే ప్రభుకు దూరంగా ఉన్నది. ఇప్పుడు సాధుత్వం వచ్చింది, మృదువైన స్వభావం వచ్చింది. ప్రేమినరా, హృదయంలో అంతరంగ స్వభావంలో ఒక కార్యం జరిగింది ఆమె జీవితంలో. ఆమె హృదయం తెరవబడింది. పూర్తిగా ప్రభుకు స్థానం వచ్చింది. ఇప్పుడు ఆమె హృదయంలో ఇప్పుడు ప్రభుకు స్థానం వచ్చింది. ఇప్పుడు ఆమెకున్న భౌతికమైనటువంటి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆమె తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు తుడుస్తూ ఉంది. ఒక విషయంలో చెప్పాలంటే ఆత్మ సంబంధంగా ఆమె ఆ హృదయంలో అలంకరించబడతా ఉంది ప్రభు చేత. ఈమె ఆత్మ సంబంధంగా ప్రభు చేత ఈమె అలంకరించబడతా ఉంది. ఆమె యొక్క ఘనత అంతా తీసుకొచ్చింది. చూడండి అన్నమాట. లూకాసు సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. ఏడ్చుచు కండిలదైన పాదములను తొడిపి తన తండ్రి వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనను, ఆ అతను వాడికి పోసెను. ప్రేమిన వాళ్ళారా, అప్పుడు ప్రభు ఆమెకున్న ఘనతతో వెంట్రుకలతో ప్రభు యొక్క పాదాలు ఎప్పుడైతే తుడిచిందో, ఏడ్చిందో,
అప్పుడు ఆమె హృదయాన్ని ప్రభు తేరిచి వచ్చినాడు. అప్పుడు ఆమెతో ప్రభు చెప్తున్నాడు కింది వచనంలో, చూడండి ప్రేమిన 48వ వచనం, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. తర్వాత 50వ వచనంలో, అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించును, సమాధానం గలదానవై వెళ్ళు. ఒకప్పుడు ఆమెకు విశ్వాసం లేదు. ఇప్పుడు ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో విశ్వాసంతో వచ్చింది. ఆయన పాపాత్మురాలైన నన్ను ఆయన నా పాపస్థితిని తీసివేయగలడు. ఒక నమ్మింది, విశ్వాసంతో వచ్చింది ప్రభు దగ్గరికి. ఆమె హృదయాన్ని చూసిన ప్రభు, ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసిన ప్రభు ఆమెతో చెప్తున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడినాయి, నీ విశ్వాసం నిన్ను రక్షించింది, ఇప్పటి నుంచి నువ్వు సమాధానం కలదానమై వెళ్ళు అని. ప్రభు దగ్గరికి ఎప్పుడైతే ఆమె వచ్చిందో ప్రభు చేత చెప్తా, ప్రభు ఇచ్చేటువంటి సమాధానాన్ని పొందుతా ఉంది, సమాధానం గలదానమై వెళ్ళుమని. ప్రియమైన వాళ్ళారా, ఒక పాపిని రక్షించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చినాడు. వ్యభిచారం చేసే స్త్రీ ఎవరికైనా కనపరిచింది అనుకోండి, మాట తీరు మారిపోతుంది. మంచిగా ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో? వ్యభిచారం చేసే స్త్రీ కనపడితే మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఒక విధమైనటువంటి రీతిలో మాట్లాడతారు. కానీ ప్రభు చెప్తున్నాడు ఆమెతో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు సమాధానం గలదానమై పొమ్మని. ప్రియమైన వారా, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఈ పాపాత్మురాలైన స్త్రీ ఎప్పుడైతే వచ్చిందో, ఆమె తల వెంట్రుకలో ఎప్పుడైతే ప్రభు పాదాలు తుడిచిందో అప్పుడే ఆమె జీవితం అంతా మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకేమొచ్చిందంటే పాప క్షమాపణ కలిగింది. ఏం కలిగిందంటే పాప క్షమాపణ కలిగింది. పాప క్షమాపణ ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని క్షమించే అధికారం ఉంది ఆయనకంటే. బైబిల్ గ్రంథం చెప్తుంది, మార్కు సువార్త 2:16లో చదవండి ప్రియమైన వాళ్ళ, ప్రభువుకు ఒక అధికారం ఉంది. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఈయన పాపములు క్షమించినట్టు దేవుడుగా ఉన్నాడు ఆమె గ్రహించింది. చదవండి మార్కు 2:16, 10వ వచనం చూడక, అయితే పాపములు క్షమించుటకు ఆ భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదు చాలక. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే పాపాన్ని క్షమించడానికి వచ్చినాడు. పాపిని ప్రేమించడానికి, పాపాన్ని తీసివేయడానికి కొరకై, పాపాన్ని తీసివేసి పాపిని ప్రేమించడానికి కొరకై ఈ లోకానికి వచ్చినాడు యేసు ప్రభువారు. ఆ పాపాత్మురాలైన స్త్రీని ఎవరు కూడా ప్రేమించినట్టు కనిపించలేదు. ఒకవేళ కనిపించింటే ఆమె ఎక్కడో ఒక చోట ఆదరణ పొందేది, ఆమె ఎక్కడో ఒక చోట సమాధానం కలిగి బ్రతికేది, ఆమె ఎక్కడో ఒక చోట ఒక విశ్వాసం కలిగి బ్రతికేది. కానీ ఆమె జీవితంలో సమాధానం లేదు, దుఃఖం ఉంది, కలవరం ఉంది, విచారం ఉంది, వేదన ఉంది. ఆమె యొక్క జీవితాన్ని బట్టి, లోకంలో ఆమె గడిపిన జీవితాన్ని బట్టి ఎంత నష్టపోయినానో నేను, సమాధానం లేక అని ఆమె గ్రహిస్తూ వచ్చింది. ప్రేమిన వాళ్ళరా, యేసు ప్రభువు వారి దగ్గరికి ఆమె ఎప్పుడైతే వచ్చిందో ఆమె ప్రభు ద్వారా సమాధానం పొందింది, ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందింది. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ఒక వ్యక్తికి పాప క్షమాపణ ఉంది, ఒక వ్యక్తికి పాప క్షమాపణ. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారికి పాపాన్ని క్షమించే అధికారం ఉంది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు పాపం చేసే వారితో నీ పాపములు క్షమించబడినని చెప్తున్నాడు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు పాపం క్షమించడమే కాకుండా పాపితో చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడినవి, నీకు సమాధానం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణం పెట్టినాడు పాపి కొరకై. యోహాను సువార్తలో ఉంది అన్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చదవండి ప్రియమైన వాళ్ళరా. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 10:18. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని చాలమ్మ. ఎవరి కోసం పెట్టాడు? పాపి కొరకై ప్రాణం పెట్టాడు ఆయనే ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఈ లోకానికి వచ్చి పాపం చేసేవారు ఒక భయంకరమైన ఖైదీ కనపరిచినాడు అనుకోండి, దూరంగా పోతారు. ఒక వ్యభిచారం చేసేవారు కనపడితే వాళ్ళ మొఖాలు ఏదో చూస్తారు. చూడండి, కరుడు కట్టిన ఖైదీ 2 చేతులకు గొలుసులేసి 2 కాళ్ళకు గొలుసులేసి నడుచుకుంటూ పోతా ఉంటే అసలు వారి వైపు కూడా చూడడానికి ఎంతో భయం అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి పాపం చేత, చీకటి చేత నింపబడిన మానవుని యొక్క జీవితాన్ని ప్రేమించడానికి కొరకై ఇష్టపూర్వకంగా ప్రాణాన్ని అర్పించుకుంటూ వచ్చినాడు. ప్రేమిన వల్లరా,
ఇప్పుడు మనకేమొచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చిన చేత మనకు పాప క్షమాపణ కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మనం వచ్చిన చేత ప్రియమైన వాళ్ళరా మనకు సమాధానం వచ్చింది. మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన దయగలిగిన దేవుడు. కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తనలో 135 కీర్తన 3వ వచనం. మన ప్రభు ఎటువంటి వాడంటే, మన దేవుడు ఎటువంటి వాడంటే చాలక యెహోవా దయాళుడు. ఆయన పాపిని ప్రేమించడానికి దయగలిగినటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా ఆయన పాపిని ప్రేమించడానికి వచ్చినట్టు దయగలిగినటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళరా పాపిని ప్రేమించడానికి ఎవరికైనా దయగలుగుతుందండి? దయగలుగుతుందా? ఏం కలగదు. బిడ్డలకు శిక్ష పడితే తీసుకోండి సార్ వాళ్ళనే, నాకేం సంబంధం సార్, నాకు తెలియదు సార్, వాళ్ళనే సార్ తీసుకోండి. భర్త శిక్ష పడితే భార్య ముందుకు వస్తుందండి, సార్ నా భర్తను వదిలిపెట్టి నన్ను తీసుకోండి అని ఎవరేం రారు. అయితే ఒక పాపి కొరకై లోకంలో చీకటి చేత, అంధకారం చేత, పాపం చేత పడి చెడిన మానవుని కొరకై ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి వారు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారంటే క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు తర్వాత కానీ అది యేసు క్రీస్తు పరవారు మాత్రమే. ఎందుకంటే మన దేవుడు దయాళుడు. 5వ వచనం 135 కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడని మన ప్రభు. ఒక నిమిషం నువ్వు ఫ్రంట్ ఎన్నికో, వెనకాల కూర్చున్నావు అవన్నీ జరగట సేన్ ఎన్నిక జరుగు. మీరు మాట్లాడదని చెప్పిన ముందుగానే మీకు అర్థమైందా? 5వ వచనంక యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు మన ప్రభు ఎటువంటి వాడండి? దయగలవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడు కనుకనే పాపం చేసే వారిని దగ్గర తీసుకొని పాపాన్ని క్షమించి పాపం చేసే వారికి క్షమాపణ కలగజేసి సమాధానం కలగజేస్తా ఉన్నాడు. ఇటువంటి సమాధానం, ఇటువంటి క్షమాపణ ఈ లోకంలో ఎవరు కూడా ఏ దేవులను పేరు పెట్టబడిన వారు ఎవరు కలగజేయలేదు. ఒకేలా చేసి ఉంటే వారి పేరు ఉండేది. ఈ ప్రపంచంలో లెక్కలు చేయాలంటే ఈ సొట్టు ఎంత రేటో తెలాలంటే క్రీస్తు పేరుంది, ఈ మైకులో క్రీస్తు పేరుంది, ఈ బాటిల్లో క్రీస్తు పేరుంది, ఆ సెల్ ఫోన్లో క్రీస్తు పేరుంది, ప్రతి వస్తువుపై క్రీస్తు పేరుంది. ఎట్లా అంటే డేట్ తయారు చేసిన తేదీ ఉంటుంది, అది ఏ నెల ఏ సంవత్సరం, క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకై ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడైన మన ప్రభు దయాళుడు, మన ప్రభు గొప్పవాడు. ఇంకా మన ప్రభు ఎటువంటి వాడంటే క్షమాపణ కలగజేసేటువంటి వాడు. 130 కీర్తన 4వ వచనం. 130 కీర్తన 4వ వచనం. ఆయనను జనులను యందు భయభక్తులు నిలుపున్నట్లు క్షమాపణ. మన ప్రభు ఎటువంటి వాడండి? ఏయ్ రాజు మాట్లాడద్దు. మన ప్రభువు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మన ప్రభు ఎటువంటి వాడండి? క్షమించేటువంటి దేవుడు. అంత మాత్రం కాదు, కృప కలిగిన దేవుడు. 7వ వచనంలో 130 కీర్తన 7వ వచనంలో ఇశ్రాయేలు ఆశ పెట్టుకున్నాము. మన ప్రభు దగ్గర ఏం దొరుకుతుందండి? కృప దొరుకుతుంది. కృప అంటే ఏంటంటే దేవుడు మనల్ని కరుణించడము, దేవుడు మానవుణ్ణి కరుణించడము, జ్ఞాపకం చేసుకోవడము. ప్రేమిన వాళ్ళారా మన ప్రభు ఎటువంటి వాడంటే నిజమైన సర్వ సృష్టికి ఆధార సంభూతుడు. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనం చదవండి ప్రేమిన వాళ్ళారా. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 20వ వచనం. యెహోవా లోకమందున్న నీవే నిజముగా. మన ప్రభు ఎటువంటి వాడండి? నిజముగా, అబద్ధం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాలేదు కాదు, వచ్చినాడు. మన ప్రభు నిజంగా అద్వితీయ దేవుడు. మన ప్రభు ఎటువంటి అంటే దయగలిగిన వాడు, మన ప్రభు క్షమాపణ కలిగినటువంటి వాడు, క్షమించేటువంటి వాడు. మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు కృప కలిగిన వాడు, మన ప్రభు నిజమైన అద్వితీయ దేవుడు. ఇంకా ఈ యెషయా గ్రంథం 37:16లో ఇంకా అద్భుతమైన మాట ఉంది. మన ప్రభువు మన దేవుడు ఎటువంటి వాడో. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా
భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు మన దేవుడు లోకమందున్న సకల రాజ్యం, అది ఏ రాజ్యమన్నా కానీ, ఏ రాజ్యమన్నా కానీ, ఏ రాజన కానీ, ఏ ప్రభులు కానీ, మన ప్రభు సకల రాజ్యములకు దేవుడు మన ప్రభు. అందుకొరకే మన ప్రభు 3.5 సంవత్సరాలు మానవుని ఎంతో ప్రేమించినాడు. కుష్టు వ్యాధిగ్రస్తులను, కుంటి వారిని, పక్షవాయుగల వారిని, మూగవారిని, చెవిటి వారిని, చనిపోయినటువంటి వారిని ఎంతో మందికి పరిచయం చేసినాడు, సేవ చేసినాడు. ప్రియమైన వారా, ఇది మన ప్రభు యొక్క గొప్పదనము. ఆ ప్రభు యొక్క పరిచయలో పరిచయ ద్వారా శిష్యులు పరిచయం చేసే శిష్యుల ద్వారా మిషనరీల ద్వారా ఎంతోమంది దైవజనుల ద్వారా మనం కూడా రక్షించబడినాం. ఇది ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం మన జీవితంలో. మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు గొప్పవాడు. అందుకొరకు మన ప్రభు ఎటువంటి వాడు ఆమె ఎరిగింది కనుకనే వాస్తవంగా ఆమె అనుకోలేదు, ఇంత పాపాత్ములను నన్ను ఆయన దగ్గరికి పోతే అసలు ఆయన ప్రేమిస్తాడా నన్ను అనుకోలేదు. ఇంత పాపాత్ములైనటువంటి నన్ను ఆ ప్రభును తాగితే అసలు ముట్టుకొనిస్తాడా నన్ను అని అనుకోలేదు. ఆమె నమ్మింది, విశ్వాసం ఉంచింది. ఆయన పాపాన్ని క్షమించడానికి వచ్చిన దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచింది. విశ్వాసంతో ప్రభు దగ్గర పోయింది. ఆమెకు ఘనతగా ఉన్నటువంటి స్త్రీకి వెంట్రుకల ఘనత అని వాక్యంలో రాయబడేట్టుగా మనం చదువుకున్న వాక్యం ప్రకారము ఆమెకున్న ఘనతతో ప్రభు యొక్క పాదాలు తుడిచింది. అప్పుడు ఆమెకి ఏమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది. అప్పటికి ఆమెకి ఏమొచ్చిందంటే, ఏం పేరు సుబ్రాడు, ఎనికి సుబ్రాడు సండే స్కూల్ ఒక కొట్టండి పిల్లలను, ఊరికే రే కూర్చో రే అనొద్దుగా, బర్ర పెట్టుకుని కొట్టండి అంతే. ఎనికి సుబ్రాడు మీరు మాట్లాడదని చెప్పిన నేను, అర్థమైందా? స్కూల్లో మాట్లాడుతుంటారు, ఇంట్లో మాట్లాడుతుంటారు, బయట మాట్లాడుతారు. ఇక్కడ మాట్లాడకూడదు, నేర్చుకోవాలి మీరు కొన్ని విషయాలు. ప్రేమిన వల్లరా ఆమెకున్న ఘనతతో ప్రభు పాదాలు ఎప్పుడైతే తుడిచిందో అప్పుడు ప్రభు ఆమెకు పాప క్షమాపణ కలగజేసినాడు. ఆమె హృదయంలో ఉన్న భారం అంతా పోయింది. ఆమె హృదయంలో ఉన్నటువంటి విచారము, దుఃఖము, కన్నీరు అంతా ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే సమాధానం వచ్చింది. చదవండి లూకాసు సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. లూకాసు సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. వెనక తట్టు నిలబడి ఏడ్చొచ్చు, కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెనుకలతో తుడిచి ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని పూసెను. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడుచా ఉంది. ప్రేమిన వాళ్ళరా, ఆమె గ్రహించింది, నాకున్న ఘనత ఇదే ప్రభు, ఏం లేదు. అత్తరు ఆయన పాదాలు తుడిచింది, కన్నీళ్ళు ఆ వెంట్రుకలు తుడిచి అత్తరు పూసింది. ఇళ్ళంతా కూడా ఎంతో సువాసన. ఒక పాపాత్ముడు అనే స్త్రీ ద్వారా ఆ ఇంట్లో ఎంతో సువాసన ఉందండి, ఎంతో సువాసన. ఒకప్పుడు మన జీవితము అంతగా ఇష్టపడే వాళ్ళు ఎవరు లేరు మనల్ని, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి సమీపానికి మనం ఎప్పుడైతే వచ్చినామో ప్రేమిన వాళ్ళరా, ఒక అలంకరణ మనకేందంటే సాధువైనట్టు, మృదువైనట్టు ఒక అలంకరణ ప్రభు చేత మనం కలిగింది. ఈమె కూడా అటువంటి అలంకరించుకున్నది. ఆమె హృదయాన్ని ప్రభు చేత అలంకరించుకుంటా వచ్చింది. ఈమెకున్నటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే ప్రేమిన వాళ్ళరా, ఆమె సిగ్గుపడలేదు, ప్రభు దగ్గర రావడానికి సిగ్గుపడలేదు, ప్రభుతో సవాసం చేయడానికి సిగ్గుపడలేదు, ప్రభు పాదాలు తుడచడానికి సిగ్గుపడలేదు, ఆ ప్రభు వెనకాల నిలబడడానికి సిగ్గుపడలేదు, ఆ ప్రభు పాదాలు తల వంచి తల వెనుక తుడచడానికి సిగ్గుపడలేదు. అరే ఇంతమంది చూస్తున్నారు, నేను తల వంచుకోవడం ఏందిరా, ఇంతమంది చూస్తున్నారు, నేను నా తల వెనుకలో ఆయన పాదాలు తుడచడం ఏంది, ఏం సిగ్గుపడలేదు. సిగ్గుపడకుండా ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో ఆమె జీవితంలో పాప క్షమాపణ కలిగింది. చదవండి 48వ వచనంలో, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఆమెతో నేను పాపములు క్షమించబడినాయి. తర్వాత 50 చివరిలో సమాధానం వచ్చింది, రక్షణ వచ్చింది. ఇప్పుడు ఆమెకు ప్రేమిన వాళ్ళ ఎందుకు వచ్చింది? రక్షణ వచ్చింది, సమాధానం వచ్చింది, పాప క్షమాపణ, ఈ 3 ఆమె జీవితంలో కలిగజేసినాడు ప్రభు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు ఆమె గురించి, ఆ పాపాత్ముడు అనే స్త్రీ గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రభు 47వ వచనంలో. ఆమె విస్తారంగా ప్రేమించను కనుక
ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. చూడండి ప్రేమిని వల్ల ప్రభు సాక్ష్యం ఇస్తామన్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించింది నన్ను. ఒక పాపాత్మురాలు ఎస్రైతే చెప్తాను, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించిందయ్యా. ప్రేమిని వల్ల ఆమెకున్న సర్వస్వము భౌతికంగా అత్తరు తీసుకొచ్చింది. ఆమెకున్నటువంటి ఘనత తల వెంట్రుకలతో పాదాలు దురిసింది. ప్రభు చూసినాడు, ఆమె దగ్గర ఏం లేదు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది. ప్రేమిన సౌరుడా, నిన్ను నన్ను ప్రేమించడానికి కొరకై, నీ పాపములు నా పాపములు క్షమించడానికి కొరకై, సర్వ మానవుల పాపములు క్షమించడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువు వారు యోహాను సువార్తలో రాయబడినట్టుగా ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెట్టినాడు మన కొరకు. సిలువలో బలిగా అయిపోయినాడు. ఆనాటి యూదులే నిన్ను చంపి అనుకోండి, ఆనాటి యూదులే నిన్ను చంపి కోండి, కాదు కాదయ్యో నాకే కాదు కాదయ్యో పారుణమునకే సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమను వివరించు శ్రీ యేసు, విలువైనా నీ ప్రేమను వివరించు శ్రీ యేసు. మన పాపముల కొరకై, మన పాపం ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు ఎవరన్నా ప్రేమించిన వారు ఉన్నారని మనల్ని ఎవరు ప్రేమించలేదు. అయితే తన వాక్యం ద్వారా, తన వాక్కు ద్వారా ఎంతోమంది దైవసేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా, తోటి విశ్వాసం ద్వారా మనల్ని పిలిచి రక్షణ ఇచ్చినాడు ప్రభు. మనకి సర్వ సృష్టికి ఆధార సమ్ముతుడు మన ప్రభు. మన ప్రభు సకల దేవతల కంటే గొప్పవాడు. మన ప్రభు సకల దేవతల కంటే గొప్పవాడు మన ప్రభు. ఆయనకున్న మనసు ఏంటంటే క్షమాపణ కలిగిన మనసు. ఆయనకున్న మనసు ఏంటంటే దయ కలిగిన మనసు. ఆయనకున్న మనసు ఏంటంటే ఇష్టపూర్వకంగా మన పాపముల కొరకై ప్రాణం పెట్టే మనసు. నిన్ను నన్ను రక్షించడానికి కొరకై ఆ కలవరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు ప్రేమిన వాళ్ళరా. అందుకొరకే ఇంత గొప్ప సిలువ కార్యం చేసిన ప్రభువును మనము ఎట్లా ఆరాధించాలంటే యోహాను సువార్త 4:24 చదవండి ప్రేమిన వాళ్ళరా. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపలేను. దేవుని ఆత్మ కలిగిన వారమై, సత్యం అనగా వాక్యపు అనుభవంలో వాక్యానుసారమైన జీవితం కలిగి ప్రభువుని ఆరాధిస్తే పరలోక రాజ్యంలో ఎంతో సంతోషపడతాడు ప్రభు. 99 మంది మారు మనసు అక్కర్లేని నీతిమంతుల విషయం కంటే ఒక పాపి తన మనసు మార్చుకుంటే పరలోకంలో దేవదూతల ఎదుట సంతోషం. ఇది వాస్తవం. అలాగనే మనము వాక్య వెలుగులో దేవుని ఆత్మ చేత సంధించబడి దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై ప్రభువుని ఆరాధిస్తే, ఒక వ్యక్తి మనసు పొందితే చూసి సంతోషించిన ప్రభువు, మనం కూడా దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై వాక్య వెలుగులో ప్రభువుని ఆరాధిస్తే పరలోకంలో దూత ఎదుట కూడా సంతోషం ఉంటుంది. ఈ పాపాత్మురాలైన స్త్రీని ప్రభువుని ఎంతో ప్రేమించినాడు. కారణం ఏంటంటే ఆమెకున్న ఘనత అంతా ప్రభు పాదాల దగ్గర పెట్టింది. మనలను ప్రేమించిన వారి లోకంలో ప్రభు ఒక్కడు మాత్రమే. చీకటిలో ఉన్నా, పాపంలో ఉన్నా, బలహీనులుగా ఉన్నా, భక్తిహీనులుగా ఉన్నా, దేవునికి శత్రువులుగా జీవించిన మనల్ని ప్రేమించింది ఇంతవరకు ప్రేమిస్తున్నది మన ప్రభు మాత్రమే. ఇంత గొప్ప ప్రభువును మనము వాక్య వెలుగులో ప్రభువుని ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటామండి. పాట సంఖ్య 178. అంతకుముందు పాటల పుస్తకంలో 176. 1-2 చివరి చరణం. 1-2 చివరి చరణం ఆడుకుంటామండి.
పొందితినే నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితినే నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. జీవితయాత్రలు సాగి వచ్చితిని, జీవితయాత్రలు సాగి వచ్చితిని. ఇంతవరకు నాకు తోడై ఉండి, ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా. ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతేవి, నా రక్షణ కర్తావు నీవైతేవి. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. కాలే తుఫానులలో నుండి వచ్చితిని, కాలే తుఫానులలో నుండి వచ్చితిని. అంధకార శక్తుల ప్రభావము నుండి, అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా. నీవే ఆశ్రయ దుర్గమైతివి, నీవే ఆశ్రయ దుర్గమైతివి. ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితినే నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, నీ ప్రేమ చేత ధన్యుడనైతిని. కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షల యందు నా ప్రభువా, కష్ట పరీక్షల యందు నా ప్రభువా. నీ జీవితము నాకు నేర్పించితివి, నీ జీవితము నాకు నేర్పించితివి. ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. పొందితినే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువియందు. దయచేసి కూర్చుంటామండి.